హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. మా ఇంటి వెనక చిన్న చెట్టు పెట్టామండి, జామకాయ చెట్టు. చూడండి ఎంత బాగుంటాయో కాయలు. అయితే చిన్న చిన్న చెట్టు, చాలా చిన్న చెట్టు ఇది, కానీ కాయలు కూడా ఎంత బాగుంటాయో. రెడ్ జామకాయ అంటారు. ఆ కాయలు కాస్తాయి, మంచిగా కాస్తాయండి. చూడండి మొత్తం కొరికేస్తూ ఉంటాయండి చిలుకలు, పిట్టలు, ఏది పడితే కొట్టుకేస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు కోతులు కూడా వస్తూ ఉంటాయి. మొత్తం పాడైపోతాయి జామకాయలు, కానీ చాలా కాస్తాయండి జామకాయలు. చాలా టేస్టీగా ఉంటాయి కాయలు కూడా. రెడ్ జామకాయ అంటారు కదండి, ఆ జామకాయ అండి ఇది. చూడండి ఎంత బాగున్నాయో. చిన్న చిన్నవి పండిపోతూ ఉంటాయి తొందరగా. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా తీయగా ఉంటాయి. చూడండి అండి ఎన్ని కాయలు ఉన్నాయో. చాలా ఉన్నాయండి కాయలు అయితే. నేను కొన్ని కాయలు అయితే కోసాను. నాకు దూరకాయలు అంటే ఇష్టం. పండుకాయల కంటే దూరకాయలు బాగా ఇష్టపడతా. అందుకే కొంచెం దూరకాయలు ఉన్నాయి, కోసాను. చూడండి ఎంత బాగున్నాయో. చిన్న చిన్న కాయలు ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి. ఇన్ని కాయలు అయితే వచ్చాయండి. వీటిని వాష్ చేసేసి మంచిగా ముక్కలుగా కట్ చేసేసి అందులో కొంచెం ఉప్పు, నల్ల మిరియాలు వేసాను. దూరకాయలు కాబట్టి రెడ్గా కనిపించట్లేదండి. నేను కొంచెం పచ్చి కోసాను. అసలైతే పండితే మాత్రం ఎర్రగా ఉంటాయి, చాలా పెద్దగా కూడా కాస్తాయి, బాగుంటాయి స్వీట్గా. అంతేనండి, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్.